గౌరవనీయుల అధ్యక్షులు, మిత్రులారా, ఎవరైతే ఇక్కడ నిరాహార దీక్ష ఉపవాస దీక్ష చేస్తున్నారో, చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఆడబోకుంటారా పై పాయింట్ లాగున్నారు, కూర్చుంటే రాని దండం పెడతా ఏదైనా వదిలిపెట్టట్టున్నారు కానీ కూర్చోడు వదిలిపెట్టారు రా కుటుంబ చప్పట్లని. అందుకే నేను మొట్టమొదట చాలా పాటలు గ్రామం గురించి రాసిన మనం పెద్దలు వచ్చి చెప్పినప్పుడు నేను చెప్పాను, మనం కాంక్రీట్ డిమాండ్ ఏంటి, కాంక్రీట్ కార్యక్రమం ఏంటి, పత్రికల ద్వారా మనం ఏదైతే మీకు కార్పొరేటర్ ఏదైతే పెడతామని అన్నారో ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఈ 3 రోజులలో దాన్ని డిక్లేర్ చేయాలి. కాబట్టి నేను ఒక అఖిల పక్షం లాంటిది మీ దాంట్లో నుంచి ఒకరు, అవసరం అనుకుంటే ప్రొఫెసర్కు నేను కూడా వస్తా, ఒకరిని అందరితో కలిసి ముఖ్యమంత్రి నుంచి టైం తీసుకొని 3 రోజుల లోపలనే ఇక్కడ ఉన్న డీసీపీకి ఎస్పీకి చెప్పి మరి మేము ఆయన పోయి కలుస్తాము. మంచిదే, కలవలేదనుకో మా పనిముట్లు నీకు తెలుసా, ఓన్ చేతిలో సుత్తి ఉంటుంది, ఓన్ చేతిలో ఊలి, ఓన్ చేతిలో బాడ్సే, ఓన్ చేతిలో చెంబులు, అవన్నీ కొట్టుకుంటూ ఆడలేకపోతామని చెప్పు. యూ హౌ టు టేక్ ఎ స్ట్రగుల్ ఫామ్. ఆడు ఒట్లో ఇంత పెద్ద బాచ పట్టుకొని వచ్చేటట్టు ఉంటే ఆదరాబాయి అందరూ మొత్తము మేము మా పనిముట్లను తీసుకొని మీ దగ్గరికి రావాలన్నా, లేకపోతే ఉండేటటువంటి కమిటీలో ఉన్న ఒక 4-5 పిలిచి మాట్లాడతారా, మాట్లాడి అధ్యక్షులకు ఏం చెప్తున్నా అంటే నువ్వు ఎట్లనైనా చేసి ఆయనతో సంతకం పెట్టించుకొని రా బిడ్డ, ఇది ఫస్ట్ డిమాండ్. ఏం చెప్తున్నామంటే నేను చెప్పాను, విశ్వ బ్రాహ్మణులకు శక్తి ఉంది, మీకు తెలియదు. ఎంత డిమాండ్ ఉంటుందంటే పెళ్లి 12 గంటలకు ఉందనుకో, నీకు నేను పట్టుకుంటాడు 10 అయింది 11 అయింది చెయ్యి అని. వర్షాకాలం వచ్చిందనుకో ఒట్లైన దగ్గరికి వచ్చి ఒట్ల పార్చకు నాగలి దుంపకు వరుస తిరంగో ఓరన్న తమ్ముడు నేను బాయనకు పడుతున్నా. ఒట్ల పార్చకు నాగలి దుంపకు వరుస తిరంగో ఓరన్న అంటే నాగలి దుంప అది చేయాలి, నాగలి చేయాలంటే వర్షం పడదనుకో ఇప్పుడు ఆడబోయి కోరి ఒట్లోడో నాగలి చెయ్యరా అని అన్నాడు. మామ నా నాగలే నా దుంపనే నీ దండం పెంటనే. వారు ఆర్టిజాన్స్, మీలో గొప్ప శక్తి ఉంది, మీరు సృజన చేస్తారు. ఆ నాగలి ఎంత పొడవు ఉండాలి, దుక్కుల దున్నేది ఎట్లా నాగలి ఉండాలి, పుడతల దున్నేది ఎట్లా ఉండాలి, రాళ్ళల్లో దున్నేది ఎట్లా ఉండాలి, మీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని చేస్తారు. కాబట్టి నాగలి దుంపకు ఒట్ల పార్చుకు ఊర్లో ఉన్న వ్యవసాయం మొత్తానికి సంబంధం ఉంటుంది. మీరందరూ విశ్వ బ్రాహ్మణుల లెక్క ఆ ఒట్లైన పోయి తక్కిన వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ముఖ్యమంత్రికి మా 80 లక్షలు కాదు బిడ్డ ఓట్లు, ఇగో 8 కోట్లు ఉన్నాయంటే అప్పుడు ఇస్తాడు రాబాయి నీ దండం పెడతా. ఎవడైనా ఎమ్మెల్యే వచ్చిందనుకో, అయ్యా పుస్తే బట్టలు ముందు డిమాండ్ మీద సంతకం పెట్టి నా కొడుకు అన్నారు. అది కాలజ్ఞాన తత్వాన్ని బోధించినటువంటి వీరబ్రహ్మంలా మీరు తయారు కావాలి. అట్లా కాకుండా మీకు ఈ డిమాండ్ గెలవైందని చెప్తున్నా, అమ్మతో చెప్తున్నాను. యూ హ్యావ్ టు ఆర్గనైజ్ ది, మొత్తం ఊరిని ఆర్గనైజ్ చేయగలరు. మీరు 5 కలిసి ఒక్క ఊర్లో ఉండేటటువంటి విశ్వ బ్రాహ్మణులు, మీరు ఆ మొత్తం ఊరిని ఆర్గనైజ్ రాజకీయ శక్తిగా మార్చాలి. ఎప్పుడైతే మీరు రాజకీయ శక్తిగా మారుస్తారో ఆ ఊర్లో, అప్పుడు ముఖ్యమంత్రి గారు నీకు టెలిఫోన్ బట్టి 100 కోట్లు ఏం సరిపోతాయంటే జర పెంచుదామని అంటాడు. లేకపోతే ఇట్లా ఉపవాసం ఉండి మీరు చచ్చిపోండి, మీ యొక్క నగల దుకాణము మార్వాడానికి ఇచ్చేస్తాడు, మీదంతా అయిపోతుంది. అందరు హౌస్లో అంతా దొంగల లిస్ట్ లో పోలీస్ స్టేషన్ లో మీ వృత్తి ఇంకోడు తీసుకున్నప్పుడే మీరు డిప్రైవ్ అయిపోయారు. మాది హోనింట్లో పుట్టి కాళ్ళకి ఏమో చెప్పు లేదు, యాడుంటది బాటా కంపెనీ విడిదికిడు. కమ్మరు హోనింట్లో పుట్టి సుత్తె లేదు, కర్రు లేదు, యాడుంటది కమ్మరి కొలిమి. ఆయన కూర్చున్నాడు మా ఈరాయమామ, మా తూపురాళ్ళు ఉండే. నేను అది ఇది ఉంచితే
పావులు ఇస్తుండే నాకు రోజు. మా మామ అంటుండేది, కమ్మరు ఓనింట్లో పుట్టి కొన్ని లేదు పప్పు లేదు, పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినాయి, దీని కర్రోడు కొంటాడు పోయింది, వీడు నాగలు తీసుకొచ్చి దున్నంత లోపల ట్రాక్టర్ వచ్చింది, ఇక వాడిని ఎందుకు కడతాడు. మొన్న దాకా కమ్మరి ఈరయ్య బాబా నమస్తే అన్నాడు, నేను ట్రాక్టర్ తెచ్చుకున్నా, ఏమి ఆ కమ్మరైనా బాగున్నాం అంటున్నా. మారిపోయింది ఈక్వేషన్. ద రిలేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్. మీకు మానవ సంబంధాలు, మీకు ప్రజలతో ఉన్న సంబంధాలు మారిపోయాయి. ఆయన చెప్పినట్టు గ్లోబలైజేషన్. చాకలు హోలీట్లో పుట్టి చాకిరేవు పంటలేదు, వాషింగ్ మిషన్ పోయింది. అరే ఒక్క హౌస్లలో దుఃఖం హౌస్లలో పెట్టాలి ప్రపంచం అంతా అంటే మీరు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు. కమ్మరి వాళ్ళు మొత్తం ఇనుప ఇండస్ట్రీలో వాళ్ళ బాలసాగుల్లో అంటే మీరు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు. శిల్పం చేసేవాళ్ళు శిల్పులకు కంపల్సరిగా వాళ్ళ తమాష ప్రకారం ఇద్దరు సామాన్లు చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు, వడ్రంగులు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా నువ్వు వడ్రంగి ఉలి భాష ఆడబెడతావు రాబాయి, గద్దరుగానే నేను ఫర్నిచర్ స్టాప్ పెట్టేసుకున్నా, నువ్వు నా దగ్గర జీతగాడు చేస్తే చేయి, లేకుంటే పో. సో ఈ మొత్తం నీకు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పనివాటోళ్ళు కమ్మరోనింట్లో పుట్టి కొలివి లేదు, కుమ్మరోనింట్లో పుట్టి కుండ లేదు, సాలోనింట్లో పుట్టి చావు పట్టలేదు, మాదిగోనింట్లో పుట్టి చెప్పు లేదు, ఎవ్వరికి ఏం లేదు. ఆఖరికి ఏం మిగిలిందంటే ఇందిరా పార్కు దగ్గర వచ్చి ఉపవాసం ఉండి చచ్చిపో. ఏం లేదు, ఒక్క నాగలు తీసుకురండి అందరం ఎత్తుకొని పోదాం వాటికి. అప్పుడు కానీ మీ డిమాండ్ అయితే అని చెప్తూ ఈ సభను విజయవంతం చేయాలని చివరిగా నేను ఒక పాట పాడి ఈ సభని శక్తిగా మారిపోయింది. అది కులం రీత్యగా విడిపోయింది. మా కోరే టెంకన్న గారు మంచి చెప్పింది కవితలు. 3 ఏళ్లకు 5 ఏళ్లకు ముక్కు ముఖము తెలియని లీడర్ గాడు ఎలక్షన్ల సీజన్ లో మా విశ్వ బ్రాహ్మణ దగ్గరికి వచ్చి దండం పెడతాడు. మళ్ళా ఏరప్పుడు రాకుండా సీజన్ రా వరుస కలుపుకొని బాగున్నావా అంటాడు. అట్లుంటది ఎలక్షన్ సీజన్. ఎవరుకున్నావు నా పిల్లని చూసి చెల్లె బాగున్నావా అంటాడు. నా నటి ముక్కు కొడుకును చూసి నేను గెలిస్తే, ఈసారి గెలిస్తే బిడ్డ పుడితే నీకే ఇస్తానంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఎవరు నాయన ఓట్ల సీజన్ అంటే ఎట్లుంటది రా. 1 man 1 vote, రైట్ టు ఓట్, నాట్ టు ఓట్, బైకాట్ ఓట్, దెర్ ఇస్ నో రికాల్ ఓట్. కింది కుంచలే, దెర్ ఇస్ నో రికాల్ ఓట్. నాకు ఓటేస్తే గెలిస్తే నీకే బిడ్డని ఇస్తానన్నాడు. తీస్తాను ఒక సీజన్ అయితే తీసిండు. ఆ సీజన్ మీదనేమో అమెరికా అని రాసింది, లోపల మాత్రం మా ధూళిపేట కూడా మనే ఉన్నది. నేను నా పిల్లమిద్దరం తాగనైతే తాగినము, పట్టుకొని ఊగనైతే ఊగినము. నన్ను ఎక్కపోయింది గుర్తుంది కానీ ఆడ కుదిర గారి గుర్తు లేదు అన్నా. మిత్రులారా, ఇట్లా ఉండేటటువంటి ఓట్లు చీల్చారు. మెజార్టీ ఉండేవాడికి అధికారం రాలే. ఇక్కడ ఉండేటటువంటి నేను మొన్న మీ అధ్యక్షుని చెప్పాను, ఈ 52% ఉన్న పీసీలకు ఆయన చెప్పినట్టు ఇంతవరకు ముఖ్యమంత్రి కాలే, ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే. అది రాజకీయమైన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 15% ఉన్న మాలమాదిగలు, 15% దేశంలో ఉండేటటువంటి ముస్లింలు 7% వాళ్ళకి అధికారం రాలే. ఆ ఊరు ఇక్కడే ఉన్నది. అది మాదిగొల్ల వాడ, ఇది వెనకబడ్డవాడ, ఇది ముందు పడ్డవాడ. ఈ మీద ఉన్నవాడెవడు పనిచేయడు. నీ లెక్క పొత్తుగల ఊకొని దేవుని మొక్కి సుత్తె పట్టుకోనో లేదా పార్శ కంపం పట్టుకోనో ఏం లేదు. మనకు అదొకటి నేర్పించు విశ్వబ్రాహ్మణులు అంటే ఇంకేం నేర్పేలేదు. ఒకటి గాయత్రి మంత్రం నేర్చుకొని చదువుకున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ ఇట్లా ఉన్న ఊర్లో అధికారాన్ని తీసుకోవాలి. అది వచ్చినా కానీ నేను అందరి మనిషిని. ఇది రాజల సీమరో రన్నో దీని కన్నీటి కథ వీడరన్న అట్లా పాడాను. మా ఊరు గుంటూరు అట్లా పాడాను. అట్లనే ఈరోజు తెలంగాణ సమస్య కూడా భూమి నీళ్లు వెనకబడ్డ ఆర్టిజాన్స్వాల సమస్య. మా నీళ్లు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా ప్రేమ మాకు కావాలి, మా అధికారం మాకు కావాలని అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాల తరపు నుంచి అన్ని ప్రాంతాలైన నేను మీ అందరికీ అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముత్తాడే చిగురాకుల ముత్తాడే పిల్లజేరు పారి పారి తల్లిని ముత్తాడే తల్లి ఏరును
సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముతాడే నీటి చుక్కల ముతాడే పొద్దుల్లో నెత్తులు గుట్టును తల్లి కన్న తల్లి ముతాడే పాల చేతులకు పాపలు ముతాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముతాడే కోకిల రాగము ముతాడే పాడి పాడి మూగా పోయిన కోకిల గొంతును నెమలి ముతాడే నెమలి నాట్యం ముతాడే యుద్ధముల్లో యోధుంది తుపాకీ ముతాడే ఆ తూటలు ముతాడే ఒరిగిన వీరుణ్ణి మా వీరన్నాను భూమి ముతాడే భూమి తల్లేకి ముతాడే భూమి తల్లే ముతాడే వెనకబడ్డ జాతిని కాక ట్రైబల్ అధ్యక్ష మీరు ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోతుంటే ఎనిహో మా దేవేంద్రన్ వచ్చిండు ఆయన ముందు నిలబెట్టు ఆయన తోక పట్టుకొని నేను వెనక పడతా నా తోక పట్టుకొని నువ్వు అందరం కలిసి ఆడ పోయి కొట్లాడి సాధించుకుందాం నీ కాలు దండాలు